నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అన్నారు మన పెద్దలు. అయితే ధర్మాచరణతో జీవితాన్ని గడిపితే మనకు ఉత్తమ గతులు లభిస్తాయి అని అంటారు. మరి దానికి నిత్య జీవితంలో ఎన్నో రకాల కర్మల్ని ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులకు కలిగిన సందేహ నివృత్తికై చక్కటి శాస్త్రీయ సమాధానాలు సవివరంగా అందించడానికి మనతో పాటు ఉన్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుంచి కృష్ణమూర్తి రాస్తున్నారు. క్షేత్రపాలకులు అంటే ఎవరు? క్షేత్రపాలకులు వేరుగా ఉంటారని చెబుతారు, ఎందుకు? క్షేత్రాన్ని కాపాడేవారు క్షేత్రపాలకులు, గృహాన్ని కాపాడేవారు గృహపాలకులు. ప్రతి ప్రదేశానికి ఒక రక్షకుడు ఉంటాడు. క్షేత్ర అధిపతి అంటారు, క్షేత్రపాలకుడు అంటారు. మనకు అధిష్టాన దేవత అంట. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిష్టాన దేవత. అలాగే 12 రాసులు ఉన్నాయి, వారికి దేవత ఉన్నది. నక్షత్రాలు ఉన్నాయి, వారికి ఉంటారు. గ్రహానికి కూడా ఉంటారు. సూర్యగ్రహం అంటే ఏం చెప్తాం మనం మంత్రంలో? అధిదేవత ప్రత్యేకత సహిత సూర్యగ్రహం ఆవాహయామి అంటాం. ఒక్కరిని ఆరాధించాం, దానికి అధిదేవత, మరి దానికి ఒక ప్రత్యేక దేవత. నక్షత్రాలకు అంతే. ఏ ప్రాంతాన్ని పరిపాలించేవారు ఆ ప్రాంతానికి క్షేత్రపాలకులు అంటారు. వారి పని రక్షణ. ఇదేమిటి? వారు మార్చుకుంటారు. మనకు ధర్మశాస్త్రం ప్రకారం శివక్షేత్రాలకు విష్ణువు క్షేత్రపాలకుడు, విష్ణు క్షేత్రాలకు శివుడు క్షేత్రపాలకుడు ఉంటారు. బదరి మనకుంది, ఘంటాకర్ణుడు అని చెప్తాం వాస్తవంగా. ఇంకో పేరు కూడా ఉంది. అలాగే కాశీ ఉంది. కాశీకి క్షేత్రపాలకుడు ఎవరు? పురుషోత్తముడు. పురుషోత్తమ ఘాట్ ఒకటి ఉంది అక్కడ, ప్రసిద్ధిగా చెప్పుకునేది. అక్కడ ఆయన క్షేత్రపాలకుడు. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. మనకదే రామేశ్వరం ఉంది. రామేశ్వరానికి క్షేత్రపాలకుడు సాక్షాత్తు వామనుడు. ఈశాన్య మూల వామనుని ఆలయం ఉంది. చాలామందికి తెలియదు ఆ రహస్యం. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరికి వారు ఉండి, మీరు ఉండండి, మేము దీన్ని పరిపాలిస్తాం, కాపాడుకుంటాం. అలాంటి వారిని క్షేత్రపాలకుడు అంటారు. ఆ ప్రదేశాన్ని బట్టి మనం చేస్తాం. కాశీ ఉంది, సా కాశీతి చెప్తారు మనకు శాస్త్రకాంలో. మరి శంకరుడు దానికి అవిముక్త క్షేత్రం అని పేరు. ప్రళయకాలంలో కూడా పోదు అని. కాశీ మరణాలు ముక్తి అని శాస్త్రం కూడా ఉంది. ఎలా ముక్తి వస్తుంది కాశీ మరణం అయితే? కాశీలో ఏ ప్రాణి మరణించినా కుడి చెవి పైకి పెట్టి మరణిస్తుంది. అది ఏ ప్రాణి, మనిషే కాదు, ఓ పిట్ట కానీ, ఓ పక్షి కానీ, ఓ పశువు కానీ, ఏదైనా సరే. సాక్షాత్ శంకరుడు వచ్చి ఆ చెవిలో ఏం చేస్తాడు? రామతారకం. ఉదయం ఏం చేస్తాడు? రామతారకం కుడి చెవిలో చెప్తాడు. వాడికి మోక్షం వస్తుంది. దాన్ని మనం అవిముక్త అధికరణ. ఇలా ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు, అలాగే ఉపక్షేత్రపాలకుడు, అలాగే ద్వారపాలకులు ఉంటారు. ఇప్పుడు జయ విజయులు అంటాం, శృంగి భృంగి అంటాం, ఇలా చెప్పుకుంటాం. కాబట్టి ఆలయమైతే ద్వారపాలకులు, అది పుణ్యక్షేత్రమైతే క్షేత్రపాలకులు, తీర్థమైతే తీర్థపాలకులు. ఆ ప్రాంతాన్ని రక్షించే బాధ్యత అప్పగిస్తారన్నమాట. ఇదంతా పరమాత్మ యొక్క లీలలోని భాగం. అన్నీ ఆయనే కదా. ఆయన కాందేమిటి? ఆ పేరుతో ఉండి కాపాడుతాడు, ఈ పేరుతో ఉండి కాపాడబడ్డట్టుగా ఉంటాడు. ఆయన కాపాడటం ఏంటి? ఆయనకు ద్వారపాలకులు ఎందుకు? ఇదంతా రాజలాంఛనాలు మన కోసం.
మనకు ఆ తత్వాన్ని ధర్మాన్ని బోధించడానికి ఇలా చెప్తారు. ఇవల్ల అందుకే మనం క్షేత్రపాలకం ఆవాహయామి మొదలు ఆయన్నే పూజ చేస్తాం. గుడికి వెళ్ళగానే మొదలు ధ్వజస్తంభానికి, తరువాత ద్వారపాలకులు కదా, తరువాత ఉంటే భక్తులు, అదే సంప్రదాయంలో ఆళ్వార్లు అంటాం, ఇంకోటి సంప్రదాయంలో నాయనార్లు అంటాం, ఎలాగైతే తర్వాత అమ్మవారు, తర్వాత స్వామి. ఇది సేవించే విధానం. ఇలా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, స్వామిని సేవించాలి, తరించాలి. ఈ పద్ధతిని సక్రమంగా పాటించడానికి కావాల్సిన నియమాలన్నీ క్షేత్రపాలకుడు దగ్గరుండి చూస్తుంటాడు. మనం తప్పు చేస్తే శిక్ష ఆయన ఇస్తాడు, స్వామి మాట్లాడాడు. ఆయనకేం పని, నువ్వు చూసుకోమన్నాడు. ఇది వారి యొక్క పని. అందుకే మొదలు వారికి నమస్కారం చేసి స్వామి క్షమించు, తెలియక తప్పు చేస్తే మన్నించు అని స్వామిని ప్రార్థించి ముందరికి వెళతాం. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుంచి వంశీకృష్ణ రాస్తున్నారు. భాగవతోత్తములు అంటే ఎవరు, చిరంజీవులు అంటే ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతునికి సంబంధించిన వాళ్ళు భాగవతులు అంటారు. వారిలో ఉత్తములు భాగవతోత్తములు. భక్తులను ఏమంటాం? భాగవతులు అంటాం. అంటే భగవంతుని యొక్క సంబంధం ఉన్నవాడు, నిరంతరం భగవంతుడు తప్ప మరోవైపు వెళ్ళని వాళ్ళు. అలాంటి భక్తులలో కొందరు ఉత్తమ భక్తులు ఉంటారు, వాళ్ళని భాగవతోత్తములు అంటాం. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్య, రుక్మాంగద, అర్జున, బలి, విభీషణ, పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. లోకంలోనే ఉంది. వీళ్ళంతా పరమ భాగవతులు అంటే భాగవతోత్తములు. అంటే ఏమిటి? నిరంతరం భగవంతుని నామస్మరణం, భగవంతుని గుణకీర్తనం, భగవంతుని దర్శనం, భగవంతుని ధ్యానం. దీనికి తప్ప మరి దేనికి ప్రాధాన్యం ఇవ్వని వాళ్ళను భాగవతులు అంటారు. అందులోనే మునిగి తేరే వారిని భాగవతోత్తములు అంటారు. ప్రతి వారిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఎదుటి వారిలో భగవంతుణ్ణి మాత్రమే చూడగలిగాలి. శత్రువు మిత్రుడు ఎక్కడుంటారు? శత్రువు ఉంటారే, అంతలా భగవంతుడే ఉంటే. ఎలాగైతే భగవంతుడు నీలో ఉన్నాడో నాలోనూ ఆయనే ఉన్నాడు, అక్కడ వ్యక్తిలో ఆయనే ఉంటాడు, అంతా భగవంతునిమయం అనే భావన హృదయం నిండినవాడు భాగవతోత్తముడు. అలాంటి వారిని మనం స్మరిస్తే మన పాపాలు పోతాయి. భగవంతునికి తన భక్తుల కంటే భక్తుల భక్తులే ప్రేమ ఎక్కువ. అందుకే మనం ఆయన్ను కాకుండా భక్తులను ధ్యానం చేయండి, చాలా తొందరగా సంతోషిస్తాడు. తల్లి కూడా అంతే కదా. తల్లికి చీర ఇవ్వటం కంటే పిల్లవాడికి బిస్కెట్ ఇస్తే తల్లికి ప్రేమ ఎక్కువ. అవునా కదా? మా వాడిని బాగా చూశాడు, నిన్ను చూస్తే లెక్క లేదు, వాడికి బిస్కెట్ ఇవ్వాలి. ఇదే భగవంతుడి సంగతి. ఇలాంటి భాగవతత్వముల నామం తలుచుకున్నా చాలు, వారి పేరు వారి గుణం తలుచుకున్నా మనకు పరమాత్మ దయ కలుగుతుంది అనేది శాస్త్రం. ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రావు రాస్తున్నారు. యుగాలు 4 అయితే అవతారాలు 10 ఎలాగా వివరించండి అంటూ రాస్తున్నారు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులు కదా. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు కదా. నెలకు 30 రోజులు అయితే సంవత్సరానికి 360 ఎట్లయితాయి అందామా? అడగొచ్చా? వారానికి 7 రోజులు అయితే 360 రోజులు ఎట్లయితే సంవత్సరానికి అడుగుదామా? మరి మొత్తం సంవత్సరం 60 అయితే మానవుని ఆయుష్ 100 ఎట్లయ్యాయి అడుగుదాం. తిరగవావి రిపీట్ కదా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అయిపోయింది. తర్వాత స్టాపా? ఏం చేస్తాం? మళ్ళీ ఆదివారం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ కృతయుగం, మళ్ళీ ద్వాపరయుగం.
4 యుగాలతో ప్రళయం రావటం లేదే. 7 రోజులు కాగానే ప్రపంచం మునిగిపోవటం లేదు కదా. అలాగే 4 యుగాలు కాగానే ప్రళయం రాదు. 4 యుగాలు 1000 సార్లు తిరిగితే ఒక పూట బ్రహ్మకు. అబ్బా. బ్రహ్మకు 100 ఏళ్ళ ఆయుష్యం. బ్రహ్మకు ఒక పూటలో 14 మంది మనువులు పరిపాలిస్తారు ప్రపంచాన్ని. దాన్ని మన్వంతరము అంటాం. 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అంటాం. ఇలాంటి మహాయుగాలు 71 కావాలి, అయితే ఒక మన్వంతరం కదా. మరి ఒక్కొక్క మనంతో ఒక్కొక్క అవతారం అయితే ఎన్ని అవతారాలు అయితే 14 కావాలి కదా. యుగానికి ఒకళ్ళు అయితే ఎన్ని యుగాలు ఉన్నాయి? 1000 యుగాలు కదా. రిపీట్. 4తో ఆగటంలే కదా. మరి కృతయుగం రాదా? అప్పుడేం చేస్తాం? అనంతకాలంలో అనంత కోటి యుగాలు ఉన్నాయి. యుగాలు 4: కృత, త్రేత, ద్వాపర, కలియుగం. అంతటితో సృష్టి ఆగిపోయిందే, ప్రపంచం ఆగిపోయిందే. మళ్ళీ యుగం వస్తున్నది, మళ్ళీ స్వామి వస్తాడు. అవతారాలు కూడా 10 కాదు, 24. 24 అవతారాలు స్వామివి. ఇంకాస్త ముందరికి వెళితే 2400. ఇది అనంతమైన పేర్లు ఉన్నాయి. స్వామి తన అంశ, ఆవేశావతారం, అంశావతారం, క్లుప్త్యవతారం, దృష్ట్యవతారం, కేశావతారం, శేషావతారం. చాలా భేదాలు ఉన్నాయి. పరమాత్మ అవతార అనంతాలు. యుగాలకు అవతారాల సంఖ్యకు సంబంధం లేదు. 1000 యుగాలకు ఒకసారి పుడతాడు, 1,00,000 యుగాలకు పుడతాడు. రాముడు పుట్టింది 16వ మహాయుగంలో, కృష్ణుడు పుట్టింది 28వ మహాయుగంలో. అంటే రాముని కృష్ణునికి మధ్యన కాలం ఎంతేడా ఉంది? 12 మహాయుగాలు. అంటే 48 యుగాలు తేడా ఉంది రామావతారానికి, కృష్ణావతారానికి. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక యుగానికి 43 లక్షల, మనకు 20,000. ఎన్ని అయిపోతాయి మరి? ఒక మహాయుగానికి 43 లక్షలు అయితే అలాంటి 12 ఎన్నైతాయి? ఇంత తేడా ఉంటుంది. మళ్ళీ యుగ సంఖ్యనే అవతార సంఖ్యకు సంబంధం లేదు. తిరుగుతూ ఉంటాయి, వారు వస్తుంటారు, వీళ్ళు ఉంటారు. వీళ్ళంతా మన కోసమే, మనను కాపాడడానికి పరమాత్మ యొక్క లీలాకృత్యం అవతారాలు. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుంచి గోవిందరావు రాస్తున్నారు. గ్రామ దేవతలోని వేప చెట్లను పూజిస్తారు. వేప చెట్లు మాత్రమే గ్రామ దేవతలు అవుతాయా? వేప చెట్టు మాత్రమే అని ఎవరు చెప్పరు. కొందరు దేవతలు వేప చెట్టు కింద ఉంటారు, మరికొందరు రావి చెట్టు కింద ఉంటారు, మరికొందరు మర్రి చెట్టు కింద ఉంటారు, మరికొందరు జువ్వి చెట్టు కింద ఉంటారు, ఇంకొందరు జమ్మి చెట్టు కింద ఉంటారు, కొందరు ఉసిరి కింద ఉంటారు. ఇలా గ్రామ దేవతలు అంటే అమ్మవారే అందరికీ అందుబాటులో ఉండేలా తమ రూపాన్ని, నామాన్ని మార్చుకొని అలా వస్తారు. ఎలాగైతే ఇంట్లో గృహిణి భర్తకు భార్య, పిల్లవాడికి తల్లి కదా. భర్త దగ్గర ఎలా ఉంటుందా పిల్లవాడి దగ్గర ఉంటుందా? ఉండదే. పిల్లవాడి కూడా భర్త దగ్గర ఉంటుందా? ఉండదు. వంట ఇంట్లో ఆమె పాచకురాలు. ఆమె వేరువేరు వేషాలలో, వేరువేరు రూపాలతో వేరువేరు పనులు చేస్తుంది. అలాగే అమ్మవారే, ఆమె మహాలక్ష్మి అంటాం, మహాకాళి అంటాం, మహాసరస్వతి అంటాం. అంటే తమోగుణం, సత్వగుణం, రజోగుణం. సత్వగుణం మహాలక్ష్మి, తమోగుణం మహాకాళి, రజోగుణం మహాసరస్వతి. ఇవి మహాదేవతలు. వీరే గ్రామదేవతలుగా ఇంకా తాము తగ్గించుకొని మన దగ్గరికి వస్తారు. తగ్గించుకొని అంటే అందరికీ అందుబాటులో ఉండటానికి. మహాలక్ష్మిని పూజించాలంటే మరి స్నానం చేయాలి, ఏదో పట్టు వస్త్రం కట్టుకోవాలి, శుచిగా ఉండాలి, సంధ్యావందనము చేయాలి, ఏదో అష్టోత్తరనామం చెప్పాలి.
హోమం చేయాలి. ఇవన్నీ అందరూ చేస్తారా? మరి వాళ్ళకైతే ఏమిటి? గ్రామంలో ఉండేటువంటి సామాన్య జనం కూడా ఆరాధించడానికి అనువుగా తల్లి తన రూపాన్ని మార్చుకుంటుంది. ఆమె ముత్యాలమ్మ, మైసమ్మ అంటాం. మైసమ్మ ఏమిటి? అదేం పేరు? మహిషాసురమర్దిని. మహిషమ్మ మైసమ్మ అయింది. ఒక తెలుగు ఆ సంగతి. ఏమంటాం మనం? ఎల్లమ్మ అంటాం కదా. రేణుకాదేవిని ఎల్లరకు అమ్మ ఆమె. ఎల్లమ్మ అంటే అందరికీ తల్లి ఆమె. రేణుక అంటే శక్తి. కాళిక, మహాకాళి, మైసమ్మ, ముత్యాలమ్మ ఇలా పేరు చెప్పుకుంటాం. అందరూ లక్ష్మీదేవులే. అందులో తమోగుణం ఉంటే పార్వతీ అంశ, రజోగుణం ఉంటే సరస్వతి అంశ, అతగుణం ఉంటే లక్ష్మీ అంశ. అన్నీ చెప్పారు కదా, మహాలక్ష్మి అని చెప్తాం. ఆమె గుణాలు మార్చుకుంటే ఆ పేర్లతో వస్తుంది. తమను తాను తగ్గించుకొని సామాన్యనం కూడా పూజించడానికి అనువుగా వచ్చి వారి ఊళ్ళో ఉంటుంది. వాళ్లకు ఏదో స్నానం చేస్తారు, ఏ వస్త్రం ఉంటే ఆ వస్త్రం కట్టుకుంటారు, ఎలా ఉంటే అలా వస్తువులు తెస్తారో అరిగింపు చేస్తారు, పూజ చేస్తారు. తీసుకుంటుంది తల్లి. పాలు పోస్తే తీసుకుంటుంది, పెరుగు పోస్తే తీసుకుంటుంది. నువ్వు మడిగా ఉన్నావా శుచిగా ఉన్నావా అడగదు. ఇలా అందరికీ అందుబాటులో ఉండేది తాను తగ్గించుకొని ఊరిని రక్షిస్తూ ఉండేదాన్ని గ్రామదేవత అంటారు. అందువల్ల ఎలాంటి అనుమానం ఏం లేదు. వారిని అలా ఆరాధిస్తారు. చెట్టు కాదు అయితే తప్పకుండా ఈ గ్రామదేవత చెట్టు కిందనే ఉంటుంది. అయితే వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, కొన్ని చోట్ల దేవత ఆకారం లేకుండా చెట్టునే పూజిస్తారు. మొదలు మనం చెప్పుకున్న దేవతా వృక్షాలను అలా పూజిస్తాం. అలా పూజించవచ్చు, ఇలా పూజించవచ్చు. మన భావనే కదా. గోడకు బొట్టు పెడితే గోడే దేవత, ఓ రాయికి పెడితే రాయే దేవత. భాగవతంలో చెప్తాను, గోడ దేవతను పూజించారు. ఓ గోపిక గోడకు బొట్టు పెట్టి కృష్ణ అని ఆరి వెనవు దారింపు ఎప్పటి నుంచో చేస్తున్నది, 60 ఏళ్ళ నుంచి చేస్తున్నది పాపం. అలాగే ఆ రోజు కూడా చేసింది. ప్రధానం వెన్నముద్ద పెట్టి కళ్ళు మూసుకుంది, కళ్ళు తెరిచింది, వెన్నముద్ద లేదు. అబ్బా, నా గోడ దేవుడు 60 ఏళ్ళకు దయ చూపాడు, నీ పెట్టిన వెన్న తిన్నాడు, ఆహా దేవుడు ఆ సంతోషం లేచి ప్రదక్షిణం చేస్తున్నది. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, వాడు తింటున్నాడు వెన్న తీసుకొని. చూసింది, భరవా నువ్వు తింటున్నావట్రా, నువ్వు పెట్టింది నాకు కాదా అన్నాడు. నీ పెట్టింది గోడ దేవుని, ఇంకో దేవుడు ఉన్నాడా నాకంటే నీ దగ్గరే? స్వామి వేలుపురట నాకంటేను వేలుపు మరి ఇవ్వడనుచు వికవిక నగే నీ బాలుండు. ఇలా చేశాడమ్మా అని చెప్తాడు. వాస్తవమే కదా, దేవుడు ఆయనే కదా. కాబట్టి పరమాత్మే తల్లే మన కోసం సౌలభ్యాన్ని పొంది ఆ రూపాన్ని పొంది, కొందరు ఆకారం చేయదే చెట్టునే పూజిస్తారు, కొందరు గుట్టను పూజిస్తారు, కొందరు నదిని పూజిస్తారు. నైమిషారణ్యంలో ప్రతి చెట్టు భగవంతుడే, గంగలో ప్రతి బొట్టు దేవతే. ఇలా ఉంది శాస్త్రం. అందువల్ల భక్త సులభుడు భగవంతుడు. అమ్మ ఏ రూపంలోనైనా పూజించు, దయ రూపం. మరి ఉత్తరం చూద్దామండి. కళ్యాణి ఒంగోలు నుంచి రాస్తున్నారు. గృహస్థు ఆచరించే నిత్య పూజలో భాగంగా పవళింపు సేవ తప్పకుండా ఆచరించాలా? మనం చాలాసార్లు చెప్పాం, తప్పకుండా ఆచరించాలా అనే ప్రశ్నే అడగకూడదు. ఎందుకు? అది భక్తికి సంబంధించినది. పరమాత్మకు ఈ పూజ తప్పకుండా చెయ్యాలి ఆయన చెప్పడు. ఆయనకేం అవసరం? మనకు భక్తి ఉంటే చేస్తాం. పొద్దున్నే ఏం చేయాలి? స్వామిని లేపాలనా వద్దా? మేలుకొల్పాలి, చెప్పాలా? తవ సుప్రభాతం అనాలే వద్దా? తప్పకుండా చేయాలి కదా. ఎప్పుడు మేలుకొల్పాలి? నిద్రపోతే కదా. నిద్ర పుచ్చాలా మనం వద్దా? అంతే. పవళింపు చేవ చేసి మేలుకొల్పు చేయాలి. మేము 2 చేయము, నీ ఇష్టం. స్వామికి ఫలానా తప్పకుండా చెయ్యాలి అని నిర్బంధంతో చెయ్యకుంటే స్వామి ఏమన్నా చేస్తాడేమో అన్న భయంతో ఏ పూజ చెయ్యకండి. చాలాసార్లు చెప్పాను.
భగవంతుణ్ణి భయంతో చెయ్యకండి, భక్తితో చెయ్యండి, ప్రేమతో చెయ్యండి. నా స్వామి, నా బాబు, నా పాప, మా దైవం. చేతిలో పెట్టుకుంటాను, ఒళ్ళో పెట్టుకుంటాను, అభిషేకం చేస్తాను, ఒళ్ళంతా తుడుస్తాను, మంచిగా తోముతాను, కొత్త బట్టలు కడతాను, అలంకారం చేసుకుంటాను. మన పాపకు మనం చేయమా? అలా అలంకారం చేయి. స్వామికి రోజు స్నానం తప్పకుండా పోయాలా అండి? కొందరు అడుగుతారు, అభిషేకం రోజు చేయాలా అండి? నువ్వు చేస్తావా? రోజు చేయవస్తాను చేయాలి కదా. మరి ఆయనకే వద్దా? ఆయనకు వద్దా? మన పిల్లవాడే, మన స్వామి. నివేదన చెయ్యి, స్నానం చేయించు, వస్త్రాలు కట్టించు, అలంకారం చేయించు, చక్కని కమ్మని పిండి వంటలు చేసి పెట్టు స్వామికి. హాయిగా రాత్రిపూట నిద్రపోవచ్చు, పొద్దున మేలుకొలుపు. నీకెంత భక్తి ఉంటే అంత చెయ్యి. భక్తి లేదు, భక్తి ఉన్న చేత కాదు, ఓపిక లేదు, స్వామి క్షమించుని పలుకు. చెయ్యకుంటే శిక్షించడు, చేస్తే కొత్తగా నీకేమి ప్రమోషన్ ఏమి ఇవ్వడు. ఎందుకు చేయాలి? నీ పని నువ్వు చేస్తున్నావు. న్యాయంగా చెయ్యకుంటే శిక్షించాలి కదా. దయామయుడు కాబట్టి నా స్వామి అనుకొని సక్రమంగా చెయ్యండి. చెయ్యలేరు, ఓ నమస్కారం పెట్టండి. దీపం పెడతారు కదా రాత్రిపూట, సాయంకాలం స్నానం చేసి దీపం పెడతారు లేదా? దీపం పెట్టండి, ఆరింపు చేయండి, ఓ పండు ఫలము, ఇన్ని పాలు చేయండి, పౌడింపు సేవ అయిపోతుంది. ఏముంది అక్కడ? పెద్ద కష్టం కూడా కాదు. కానీ మీ శక్తి, మీ భక్తి, మీ రక్తి, మీ శ్రద్ధ, ఇదే ఆరాధన. అది మీ ఇష్టం. స్వామి చేసినా చేయకున్నా మిమ్మల్ని ఏం పట్టించుకోడు, బాధించడు. స్వామి రక్షించేవాడు, బాధించేవాడు కాదు. అది గుర్తుంచుకొని ప్రేమగా చెయ్యండి, ఆనందాన్ని పొందండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.